తెల్లదోమల బెడద తీవ్రంగా ఉండటంతో ఆకులన్నీ నల్లబడ్డాయి. ఇప్పుడు ఈ కోకోమాక్స్ ను 5 నెలలుగా వాడుతున్నందువల్ల తెల్లదోమలు పూర్తిగా అదుపులోకి వచ్చిపోయాయి. కొత్త చిగుళ్లు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు పురుగుల బెడద తగ్గింది. ఆకులు నల్లబడకుండా కొన వరకు ఆరోగ్యంగా పచ్చగా ఉన్నాయి. చెట్టు కింది భాగం నుండి జిగురు లాంటి పదార్థం బయటకు వస్తుండేది. అది పురుగుల బెడదకు సంకేతమని చెప్పి ఇది వాడమని నాకు చెప్పారు. ఇది వాడి చూడగా చెట్టు శుభ్రంగా ఉంది మరియు జిగురు కారడం కూడా ఆగిపోయింది. ఇప్పుడు అది మంచి స్థితిలో ఉంది. మొదటి గెలలోనే 2 కాయలు కాశాయి. సాధారణంగా మొదటి గెల మొత్తం రాలిపోతుందని, పండటానికి 5 లేదా 6 గెలలు పడుతుందని అంటారు. కానీ నా విషయంలో వృధా కాకుండా మొదటి గెలలోనే 2 కాయలు బాగా కాశాయి. నమస్కారం, నా పేరు శ్రీనివాసన్. నేను వెల్లూరు జిల్లా పెర్నంపట్టు తాలూకాకు చెందినవాడిని. మేము ఈ పొలాన్ని 2008లో కొనుగోలు చేశాము. నేను ఇందులో కొబ్బరి చెట్లను నాటాను. ప్రస్తుతం సుమారు 120 చెట్లు ఉన్నాయి. మేము బోర్వెల్ నీరు మరియు బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తున్నాము. ఈ 120 చెట్లలో సుమారు 60 చెట్లు చిన్నవి, మరో 50 చెట్లు పెద్దవి. మొత్తం మీద సుమారు 110 చెట్లు ఉన్నాయి. సుమారు 10 చెట్లు నష్టపోయాయి. వాటిని తిరిగి నాటాలి. ఈ కోకోమాక్స్ గురించి నాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది. తరువాత నేను వారిని సంప్రదించినప్పుడు దీనిని ఉపయోగించడం వల్ల మంచి దిగుబడి వస్తుందని చెప్పారు. ఒక ఆవిడ సిఫార్సు చేయడంతో నేను గత 5 నెలలుగా దీనిని వాడుతున్నాను. ఈ 5 నెలల వాడకంలో ఇంతకు ముందు ఎండిపోయిన ఆకులు తగ్గిపోయి కొత్త చిగుళ్లు బాగా పెరిగాయి. తెల్లదోమల దాడి ఎక్కువగా ఉండటంతో ఆకులన్నీ నల్లబడ్డాయి. ఇప్పుడు ఈ కోకోమాక్స్ వాడటం వల్ల ఆ తెగులు అదుపులోకి వచ్చి పూర్తిగా ఆ సమస్య తగ్గిపోయింది. ఇప్పుడు చిగుళ్లు బాగా పెరుగుతున్నాయి మరియు ఆకులు పచ్చగా ఉన్నాయి. చెట్టు కింది భాగం నుండి జిగురు లాంటిది బయటకు వచ్చింది. అది తెగులు సోకినట్లు సంకేతమని దీనిని వాడమని వారు నాకు చెప్పారు. దీనిని ఉపయోగించిన తర్వాత చెట్టు మొత్తం శుభ్రంగా ఉంది మరియు జిగురు స్రవించడం కూడా ఆగిపోయింది. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఈ రకమైన జిగురు విడుదలయ్యేది. ఇప్పుడు అది లేదు. ఇంతకు ముందు ఈ జిగురు వల్ల చెట్టు మొత్తం పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు దీనిని ఉపయోగించిన తర్వాత చెట్టు మొత్తం శుభ్రంగా ఉంది. ఈ కోకోమాక్స్ ను 5 నెలలు ఉపయోగించిన తర్వాత మంచిగా కోలుకోవడం జరిగింది. మునుపటి ప్రభావాలన్నీ తగ్గిపోయి చెట్టు ఆరోగ్యంగా ఉంది. మొదటి కప్పులోనే, మొదటి పాలలోనే 2 కాయలు నిలబడ్డాయి. సాధారణంగా మొదటి కప్పు మొత్తం రాలిపోతుందని, పరిపక్వతకు రావడానికి 5 లేదా 6 పండ్లు పడుతుందని చెబుతారు. కానీ నాకు వృధా కాకుండా మొదటి పాలలోనే 2 కాయలు చక్కగా నిలబడ్డాయి. దీనిని 1 లీటరుకు 10 లీటర్ల నీటి నిష్పత్తిలో కలపమని, చిన్న చెట్లకు 1/2 లీటరు, పెద్ద చెట్లకు 1 లీటరు ఇవ్వమని చెప్పారు. దీనికోసం మేము కొలత సీసాను ఉపయోగించి సరిగ్గా కొలుస్తాము.